షట్కర్మలు అంటే ఏంటి గురుగారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం వింటే వశీకరణలు, చేతబడి, ఆకర్షణలు అని చెప్పి రకరకాల పేర్లతో ఎన్నో వింటున్నాము. ఒకసారి దీని గురించి కూడా ఒక మాట చెప్తారా? ప్రతి సాధకుడికి కొన్ని కోరికలు ఉంటాయి. హ్మ్. ప్రతి సాధకుడి లక్ష్యం ఏంటంటే షట్కర్మలు సాధించడం అనేది ఒక లక్ష్యం. హుహు. అందులో హ్మ్. ఈ యొక్క ఉపాసనా మార్గంలో హ్మ్. అసలు ప్రత్యేకించి సాధించాల్సిన అవసరం లేదు. హ్మ్. ఉపాసనా మార్గంలో ఒక సిద్ధ గురువు దగ్గర గనక నువ్వు సాధన చేయగలిగితే, హ్మ్. ఆ గురువు ఇచ్చిన మంత్రం ఒక్కటి నువ్వు సాధన చేసుకొని ఆ మంత్రాన్ని కనుక సిద్ధించుకోగలిగితే, హ్మ్. నీ జీవిత కాలంలో ఈ షట్కర్మలన్నీ ఆటోమేటిక్గా వశమైపోతాయి. హుహు. వీటికి లోను కాకూడదు. హ్మ్. కాకపోతే ఈ కాలంలో ఇది ఒక వ్యాపారం అయిపోయింది. హ్మ్. షట్కర్మలు అంటే నాన్న హ్మ్. వశీకరణం, హ్మ్. ఆకర్షణ, హ్మ్. ఉచ్చాటన, హ్మ్. విద్వేషణ, హ్మ్. స్తంభన, హ్మ్. మారణ, ఇవి 6 రకాల క్రియలు ఉంటాయి, ఓహ్! కర్మలు ఉంటాయి. హ్మ్. ఒక్కొక్క దానికి మళ్ళీ 4 రకాల ఉపక్రియలు ఉంటాయి. హుహు. వశీకరణానికి, ఆకర్షణకి, ఉచ్చాటనకి, విద్వేషణకి, స్తంభనకి, మారణకి మళ్ళీ ఒక్కో దానికి 4 రకాల ఉపకర్మలు ఉంటాయి, హ్మ్. ఉపక్రియలు ఉంటాయి. హ్మ్. ఈ మధ్య ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు హ్మ్. మేము వశీకరణ చేస్తాం, మేము ఆకర్షణ చేస్తాం. హ్మ్. అసలు వశీకరణం అంటే ఏంటి నాన్న? హ్మ్. హ్మ్. భగవంతుడికి మనం వశమైపోవటం. ఒక సాధకుడు ఏం కావాలమ్మా? సాధకుడికి ఏం కావాలి? భగవంతుని వశం చేసుకోవాలి. అమ్మవారికి నేను ఒక కాళీ ఉపాసకుడికి నాకేం కావాలి? నాకు అమ్మవారి వశం కావాలి. హ్మ్. హ్మ్. నేను అమ్మవారి వశం అయిపోవాలి. హ్మ్. అప్పుడు నాకు ఎవరినో వశీకరణ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? కదా! అవునా? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎప్పుడైతే అమ్మవారిని వశం చేసుకోగలుగుతామో, సాధకుడు వశం చేసుకోగలుగుతాడో, హ్మ్. ఈ యొక్క సాధకుడు కుటుంబం మొత్తం అమ్మవారి నీడలోకి వెళ్ళిపోతుంది. హ్మ్. అమ్మవారి సాధకుల మీద క్షుద్ర ప్రయోగాలు ఎలాంటివి పనిచేయవు. హ్మ్. హ్మ్. తాత్కాలికంగా చేయొచ్చు. హ్మ్. చేసిన వాడే నాశనం అయిపోతాడు. అంతే. హ్మ్. ఎవడైతే అమ్మవారి సాధకుల జోలికి వస్తాడో వాడి హ్మ్. వంశం నిర్వీర్యం అయిపోతుంది. హ్మ్. ఎందుకని? మనం ఎక్కడుంటాం? అమ్మవారి నీడలో ఉంటాం. అవును. వాడు ఈ సాధకుడి మీద ఏదైనా ప్రయోగం చేయాలంటే ఎవరికి చేయాలి? ముందు అమ్మవారికి చేయాలి. ఓహో! హ్మ్. నువ్వు అమ్మవారి మీద చెడు తలంపు చేసినప్పుడు నీ వంశం నాశనం అయిపోతుంది. అంతే గదా! హ్మ్. అవునా? హ్మ్. వశీకరణం అంటే అది నాన్న. అంతేగాని స్త్రీ వశీకరణం చేస్తాం, పురుషుడు వాళ్ళు నీచులు. నికృష్ట జన్మలు ఎత్తాలి మళ్ళీ రానున్న కాలం ఎలాంటి వశీకరణాలు చేసిన వాళ్ళు. అంటే ఉంటది. కానీ అసలది కరెక్ట్ కాదు అంట. అసలు ఆ విధానమే కరెక్ట్ కాదు నాన్న. అసలు హ్మ్. వశీకరణం అనే కాన్సెప్ట్‌లో హ్మ్. మనం భగవంతుడికి వశం కావటం. హ్మ్. భగవంతుని మనం వశం చేసుకోవటం. హుహు. ఇంతే అసలు భగవంతుడు మనం వశమైనప్పుడు మన యొక్క జీవితాన్ని తీసుకెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర పెట్టినప్పుడు ఇక మనకేం కావాలి? అంతే. అవును. హ్మ్. ప్రకృతే వశమైపోతుంది. అవును గురుగారు. ఇప్పుడు హ్మ్. ఇందాక చెప్పాను కదా! త్రైలింగ స్వామి వారు శ్మశానం ఖాళీ చేశారు. హ్మ్. అడవిలో సాధన చేసుకుంటూ పులులు, సింహాలు వచ్చి పక్కన కూర్చునేయి. హ్మ్. వశీకరణం అంటే అది. హ్మ్. ప్రకృతిలో మనం లయం అవ్వటం. హ్మ్. ప్రకృతిని మనలో లయం చేసుకోవడం. హ్మ్. అది వశీకరణం అంటే. ఇవన్నీ కాదసలు. ఇవన్నీ కాదు. అసలు ఇవన్నీ నమ్మొద్దు. వశీకరణంకి మీరు చెప్పిన మీనింగ్ ఏదైతే ఉందో అర్థము, ఇది ఎంత చక్కగుంది. బయట మనం వింటున్న వశీకరణ అనంగానే భయం వేసేలాగా ఏం దాని మీనింగ్‌ని క్రియేట్ అసలు అది చేస్తారు. కరెక్ట్ కాదు నాన్న. హ్మ్. ఏదో వాళ్ళు బ్రతుకు తెరువు కోసం సవాలక్ష చెప్తూ ఉంటారు. హ్మ్. ఇకపోతే ఆకర్షణ. హ్మ్. ప్రకృతిలో ప్రతిదాన్ని ఆకర్షించటం. ఈ ఆకర్షణ అనేది నీలో ఉంటుంది. హ్మ్. నాలో ఉంటుంది. ఇంకొకళ్ళలో ఉంటుంది. హ్మ్. నీలో ఏదో ఆకర్షణ ఉంది కనుకే కదా! హ్మ్. 100 మంది వస్తే నిన్ను సెలక్షన్ చేసి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. హ్మ్. హ్మ్. దాన్ని ఆకర్షణ అంటారు. హ్మ్. హ్మ్. ఒక భూమిలో ఆకర్షణ ఉన్నంత వరకే పంట పండుతుంది. హ్మ్. దాన్ని భూమిలో జీవం అంటారు. ఓకే. హ్మ్. హ్మ్. ఏకమ్మా? దాంట్లో సత్తువ కోల్పోతే పంట పండదు. హ్మ్. చౌటు నేల అయిపోతుంది. ఓకే. హ్మ్. దాన్ని ఆకర్షణ. జీవం కోల్పోవడం అంటారు. హుహు. మనిషిలో ఒక జీవం ఉండాలి. హ్మ్. ఒక ఆకర్షణ ఉండాలి. హ్మ్. మన పక్కన ఉన్నవాడే చూస్తుండగానే హ్మ్. ఒక ఉన్నత స్థాయికి ఎదిగిపోతాడు. హ్మ్. ఎందుకంటే వాడికి ఆకర్షణ ఉన్నది. హ్మ్. ప్రకృతి నుంచి ఆ కాస్మోటిక్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది. హుహు. దాన్ని ఆకర్షణ అంటారు. హుహు. అంటే ఆకర్షణ అంటే ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మోటిక్ ఎనర్జీని మనం దగ్గరికి తీసుకోగలగటం. హుహు. దాన్ని తీసుకోవడం వలన ఏమవుతుందంటే ఆ మనిషికి తెలియని ఒక ఆకర్షణ నలుగురిలో పలుకుబడి హ్మ్. ఒక జంతువు ఇప్పుడు హ్మ్. మనకి బెంగళూరులో మన దత్తపీఠాధిపతి ఉన్నారు, హ్మ్. దత్తులు వారు. హ్మ్. ఆయన గారి దగ్గరికి పక్షులన్నీ వస్తాయి. హుహు. చిలకల్లో ఆయన చుట్టూ చిలకలు, రామచిలకలు, పావురాళ్ళు చాలా ఉంటాయి. హ్మ్. ప్రకృతితో మమేకం అయిపోవటం. హుహు. ప్రకృతితో మమేకం అయిపోవటం. హ్మ్. మనం 10 మందికి సహాయకారిగా ఉంటాం. హుహు. ఒక గురువు ఉన్నాడమ్మా, ఎక్కడో ఉంటాడు, అడవుల్లో ఉంటాడు. హ్మ్. అతని గురించి ఈ ఫోన్లు ఇవేం ఉండవు. హ్మ్. కానీ అతని దగ్గరికి వందల వేల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. హ్మ్. ఎలా వెళ్తారు? అంటే ఆకర్షణ శక్తి. ఆకర్షణ. ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది? నేచర్, ప్రకృతిలో ప్రకృతి. నుంచి వస్తుంది. హ్మ్. ప్రకృతి చెప్పాలి. హ్మ్. నువ్వేంటి అనేది ప్రకృతి చెప్పాలి. హ్మ్. అర్థమైందా? హ్మ్. నేను చెప్పుకోకూడదు.
అంతే. ఇంకోళ్ళు చెప్పకూడదు, ప్రకృతి చెప్పాలి. అది ఆకర్షణ అంటారు. గురుగారు ఇప్పుడు సాధారణంగా అందరిలో ఈ ఆకర్షణ అనేది ఉంటది అని అన్నారు కదా, ఎందుకు కొంతమందిలో ఎక్కువగా ఉంటది? ఒకవేళ దాన్ని పెంచుకోవాలి అని అంటే ఏమైనా ఆరా. ఉంటాయా? సాధన చేయాలి. సాధన చేసి దానంతట అదే పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది గురువులు బయటికి రాకపోయినా వాళ్ళు వెతుక్కుంటూ భక్తులు వస్తారు. అవును. కొంతమంది గురువులు నిత్యం బయట ఉన్నా కూడా వాళ్ళు పక్కన ఉన్నా కూడా ఎవరిని పలకరి, వాళ్ళని అసలు ఎవరు పలకరించకుండా వెళ్ళిపోతారు. పట్టించుకోరు. ఎందుకని? వాళ్ళు ఆకర్షణ కోల్పోయారని లెక్క. ఆహా. ఆకర్షణ కోల్పోయారని లెక్క. కనుక ప్రతి దాంట్లో కూడా ఆకర్షణ ఉండాలి. మ్మ్. నువ్వు బయటికి వెళ్ళు, ఇంట్లో ఒక చిలుకను కొందామని వెళ్ళావు, అక్కడ వందలాది చిలకలు ఉంటాయి, ఏదో ఒక్క చిలకే నేను ఆకర్షించుద్ది. ₹1 ఎక్కువైనా సరే దాన్నే కొంటావు. అవును. ఎందుకంటే దానిలో ఆకర్షించే గుణం ఉన్నది. ఓకేనా? కనుక ఈ వశీకరణాలు, ఆకర్షణలు అనేవి దైవానికి సంబంధించినవి, ప్రకృతికి సంబంధించినవి. కొందరు వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారు, అవును. అది తప్పు. ఇవి షట్కర్మలో మొదటి రెండు. మూడోది స్తంభన. స్తంభన అంటే స్తంభించిపోవటం, ఇది శుద్రకర్మ. గురుగారు, ఈ సమ్మన విషయంలో వస్తే బగలాముఖి అమ్మవారికి దీనికి సంబంధం ఏంటి గురుగారు? బగలాముఖి అంటే బ్రహ్మాస్త్రం, దేన్నైనా స్తంభించజేస్తుంది. పురాణ కాలం, మన మహాభారత రామాయణ కాలంలో బ్రహ్మాస్త్రం వేశారు, అర్జునుడు బ్రహ్మాస్త్రం వేశాడు అని అంటారు కదా. శస్త్రమే, వాళ్ళ దగ్గర ఉండేది ఆయుధమే, ఒక బాణం ఉంటుంది. దాన్ని ఈ మంత్రంతో సంపూటీకరించి దాన్ని అస్త్రంగా మార్చి వేస్తాడు. సో అది ఎదుట నుండి ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేస్తుంది. దాని ప్రభావం ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం స్తంభింపజేస్తుంది. బగలాముఖి బ్రహ్మాస్త్రం. ఆమె సాధకుల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, ఎందుకంటే వీడే అస్త్రం, బ్రహ్మాస్త్రం. అని ఇప్పుడు స్తంభన ఏంటంటే అమ్మ, ఇది కూడా బగలాముఖి ఇలాంటి చేసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే శుద్రకర్మలు చేస్తున్నారు. ఈ స్తంభన క్రియ వల్ల ఏమవుతుందంటే ఓ మనిషిని మందబుద్ధిగా చేయొచ్చు, ఉన్నట్టుండి అంత తెలియవాలని సరే పిచ్చోడికి మారిపోతాడు, పిచ్చోడిని చేయొచ్చు. ఒక మనిషిని ఉన్మాదిగా చేయొచ్చు. అప్పటి వరకు భార్య పిల్లలను బాగా చూసుకునేవాడు ఒక్కసారిగా భార్యని హింస పెట్టడం, పిల్లలను కొట్టడం, తిట్టడం, వాళ్ళని చక్కగా చూసుకోకపోవటం, తాగుబోతు అయిపోవటం, తిరిగిపోతూ అయిపోవటం, ఇలాంటివి జరిగిపోతుంటాయి. బ్రెయిన్ వాష్ అయిపోవడం. స్తంభన కట్టేస్తారు. ఇప్పుడు కొన్ని వ్యాపారాలు ఉంటాయమ్మ, బాగా సాగుతూ ఉంటుంది వ్యాపారం, ఉన్న పలంగా అసలు కస్టమర్ అనేవాడు ఆ గడప ఎక్కడు, అది చూసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతకుముందు 10 సార్లు ఆ షాప్కి వెళ్ళిన వ్యక్తి 11సారి ఆ షాప్కి వెళ్ళడు. దాన్నే స్తంభన అంటారు. వ్యాపారాలు నిర్వీర్యం అయిపోతాయి. మన ఏదో ప్రాపర్టీస్ ఉంటాయి, స్థలాలు, పొలాలు ఉంటాయి, వాటిని మనం అమ్ముకొని ఏదో వ్యాపారం చేసుకోవాలో, అప్పులు తెచ్చుకోవాలనుకుంటాం. ఎంతమంది వచ్చినా ఆ స్థలాలు కొనరు, ఆ పొలాలు కొనరు, అమ్ముడు పోవు. వాటినే స్తంభన అంటారు. అలా కట్టేస్తారు. అంటే ఈ శక్తిని యూజ్ చేసుకునేది ఇలా అవతల వాళ్ళని ఇలా చేయడం, ప్రయోగాలు అంటారమ్మా. వీటినే చేతబడులు అని కూడా అంటారు, వాడుక భాషలో వీటినే చేతబడులు అని కూడా అంటారు. ఈ స్తంభన ప్రయోగం జరిగినటువంటి ఇంట్లో డబ్బు నిలబడదు, ఆరోగ్యం ఉండదు, ఆ యజమాని మైండ్ సక్రమంగా పనిచేయదు. మనం ఏదైతే అమ్ముకోవాలనుకుంటామో దాన్ని అమ్మలేము. ఆస్తులు కరిగిపోవటమే తప్ప మన దగ్గర డబ్బు నిలబడదు. దీన్ని స్తంభన అంటారు. వీటన్నిటిని లక్షణాలుగా భావించవచ్చు. దీన్ని స్తంభన అంటారు. వాళ్ళ మానసిక స్థితి బాగా దెబ్బతింటుంది. అసలు ఏ పని చేయలేరు. రేపు చేద్దాం అంతవరకే, రోజు రేపు చేయటమే, ఇక ముందుకు వెళ్ళలేరు. దీన్ని స్తంభన అంటారు. దీనికి అధిష్టాన దేవత బగలాముఖి. ప్రయోగం చేస్తేనమ్మా నాలుక ఇలా మడతపడిపోతుంది, కొంతమందికి నోట్లోంచి బ్లడ్ పడుతుంది, కొంతమంది శరీరం స్వచ్ఛపడిపోతుంది, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. హాస్పిటల్కి వెళ్తారు, టెస్ట్లని చేస్తారు, పర్లేదమ్మా నడుస్తాడు అంటాడు, కానీ పని చేయవు. ఎవరైతే అది మంత్రాన్ని చేస్తారో గురుగారు వాళ్ళకంటున్నారు, ఈ మంత్ర బారిన పడిన వాళ్ళకి. ఈ మంత్రాన్ని ప్రయోగం చేశారనుకో ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తికి ఉంటాయి ఈ లక్షణాలన్నీ. కనుక ఈ యొక్క బగలాముఖి సాధనని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారని చెప్పాలి. దీన్ని స్తంభన అంటారు. ఇది ఒక రకమైన క్షుద్ర ప్రయోగం. అందుకని షట్కర్మలు గురువు ఏం చెప్తారంటే షట్కర్మలు నేర్పి దీన్ని ఎక్కడా కూడా ఉపయోగించరాదని మాట తీసుకుంటారు. మీరు గమనించండి, మాలాంటి యోగులు, పీఠాధిపతులు ఎక్కడా కూడా షట్కర్మల గురించి మాట్లాడరు, షట్కర్మలు ఎక్కడా చేయరు, ఎక్కడా కూడా చేయడానికి ఉండదు. గురు పరంపరలో గురువు శిష్యుడికి అన్నీ నేర్పుతాడు, నేర్పిన తర్వాత వాటికి తాళం వేస్తాడు. నువ్వు తెలుసుకోవాలి అంతవరకే. సమాజానికి పనికొచ్చే విధంగా అయితే ఏదైనా ఉపయోగించాలి తప్ప సమాజానికి, ప్రకృతికి వ్యతిరేకంగా ఏది చేయడానికి వీల్లేదు. అందుకనే గురు పరంపర ఉండాలనేది.
వీడు ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటే ఏం చేస్తాడు, ఇది నేర్చుకున్నాం కనుక వాడికి చేద్దాం, ఎలా ఉందో చూద్దాం, పైశాచిక ఆనందం. అదే ఎదుట వాడు ఎదుగుతున్నాడు వీడికి చేద్దాం. అదే గురు పరంపరలో ఉంటే వాడికి అసలు ఆలోచన రాదు, ఎందుకంటే గురువు అసలు ఆలోచన మొదట్లోనే తుంపేస్తాడు. అందుకనే ఈ విద్యలో ఎప్పుడు కూడా గురు పరంపర ఉండాలి. ఇంకో విషయం అంటే గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి ప్రయోగాలు ఏం పనిచేయవు. ఎందుకంటే ఇవన్నీ మేము కాచి పడబోసి బయటకు వస్తాం. ఈ దేవతలందరి యొక్క అనుగ్రహం మాకు ఉంటుంది కనుక వీడి ఎదటివాడి మీద ప్రయోగం చేయాలంటే ఏదో దేవతను అనుగ్రహించే వాడు చేయాలి. ఆ అనుగ్రహం మేము పొందుంటాం కనుక మా మీద ఏమీ జరగదు. అసలు అమ్మవారి నీడలో ఉన్నాక ఏమి జరగదు. దీన్ని స్తంభన అంటారు. ఇకపోతే విద్వేషణ. కుటుంబం చల్లగా ఉంటుంది, అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటారు, కుటుంబం బాగుంటుంది. ఎవరిదో దుర్మార్గుడు కన్ను పడుతుంది. ఇప్పుడు దాకా కలిసిన అన్నదమ్ములు కొట్టుకుంటారు, అప్పుడు దాకా కలిసిన అన్నదమ్ములు కొట్టుకుంటారు, సడన్ గా గొడవలు అయిపోతాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆస్తి తగాలంటారు, అయ్యంటారు, ఇడిపోతారు, ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకోరు. భార్యాభర్తలు శుభ్రంగా ఉంటారు, ఇద్దరు పిల్లలు పుడతారు, వాళ్ళు శుభ్రంగా ఉంటారు, భర్త ఉద్యోగం చేస్తుంటాడు, భార్య అది ఇంట్లో చేసుకుంటుంటుంది, పచ్చని సంసారం. వాడు నాకు ఈ భార్య వద్దంటాడు. అప్పుడు వరకు ఉన్నటువంటి ఏమీ ఇబ్బంది లేని భార్యాభర్తల మధ్య అన్ని అమ్మాయిల తప్పులు కనబడతాయి వీడికి, లేకపోతే అన్ని భర్తలో తప్పులు కనిపిస్తాయి ఆమెకి. దాన్ని విద్వేష క్రియ అంటారు. తల్లి కూతురుల్ని, తండ్రి కొడుకులని, భార్యాభర్తలని, కుటుంబాలని, చక్కని స్నేహితులని, వ్యాపారంలో కలిసినటువంటి ఇద్దరు మిత్రులని విడగొట్టడానికి విద్వేష క్రియలు ఉపయోగిస్తారు. జాయింట్ వ్యాపారం చేస్తూ ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఎంతోమంది ఈ విద్వేష ప్రయోగాల వల్ల విడిపోయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విద్వేష ప్రక్రియలు జరిగి విడిపోయిన భార్యాభర్తలు మేము చాలామందిని కలిపాం మా దగ్గరికి వచ్చినప్పుడు. భార్యాభర్తలు ఏ దోషం ఉండదు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలంతే. కనుక ఈ దుర్మార్గులు వాళ్ళ మీద ఈ విద్వేష క్రియను చేస్తారు. అందుకని గురువులు చెప్తారు షట్కర్మలు తెలుసుకోవాలి కానీ ఎక్కడా కూడా వాటిని ఉపయోగించకూడదని ముందే నిర్మోహమాటంగా చెప్తారు. దాన్ని కట్ చేస్తారు. రేపు భవిష్యత్తులో మేము మా శిష్యులకి ఇవన్నీ నేర్పుతాం కానీ ఎక్కడా కూడా వాడే అర్హత ఇవ్వం. మరి మా గురువు మాకు ఇచ్చాడా? ఇవ్వరమ్మా. అందుకని గురు పరంపర ముఖ్యమని ఈ పదాన్ని ఎన్నిసార్లు ఉపయోగిస్తుంది. గురువు ఆధ్వర్యంలోనే నేర్చుకోవాలి కనుక గురువు ఏమి కావాలో అన్ని నేర్పుతారు కానీ ఏది ఎక్కడ వాడాలో అక్కడే వాడే విధంగా నేర్పుతారు, తీర్చిదిద్దుతారు. వాడకూడని వాటిని ముందే చెప్పి కట్ చేస్తారు. ఎప్పుడైతే గురువు మాట మీరామో నేనైనా ఇంకా విద్య పనికిరాదు, మంత్రపుష్టి అయిపోతాడు శిష్యుడు. అందుకే అది అంత ఇంపార్టెంట్, ముఖ్యం గురువు. అందుకే అంత ముఖ్యం నాన్న. ఈ విద్వేషణ ప్రక్రియలు చేయడం వల్ల పచ్చని సంసారాలు ఇడిపోతాయి, ఆగమైపోతాయి, వ్యాపారాలు ఆగమైపోతాయి. ఇకపోతే తర్వాత 5వది ఉచ్చాటన. ఉచ్చాటన అంటే ఎలగొట్టడం, స్థానభ్రంశం. కొంతమంది ఇల్లు మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం గురువుగారు అని ఇంటికి తాళం, వాళ్ళ ఇంటికి వాళ్ళు తాళం వేసి వేరే వాళ్ళు అద్దెకుంటుంటారు. వాళ్ళు నా ఇంట్లో ఉండకుండా వీళ్ళు ఉచ్చాటన కొట్టారు. కొంతమంది ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది మంచిగా వ్యాపారాలు ఇవి చేసుకునేటువంటి వాళ్ళు ఉన్న పలంగా వ్యాపారాన్ని మూతేసుకుని పక్కకి వెళ్ళిపోతారు. వ్యాపారం బాగానే సాగుతుందిరా, ఎందుకు మూసేసావు? నాకు ఉండబుద్ధి కావట్లా, అందుకే ఆఫ్ చేశా, వేరే చోటకి వెళ్తున్నాం. ఉచ్చాటన కొడతారు. ఈ షట్కర్మలు అన్ని ప్రయోగాలే నాన్న. అంతిమంగా 6వది మారణం. అంటే ఒక జీవాన్ని తీయటం అంటే చంపేయటం. ఈ మారణ ప్రక్రియ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఇది షట్కర్మంలో మొట్టమొదటిసారి నిషేధించింది దీన్నే. ఈ మారణ ప్రక్రియ అనేది ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. ఈ విద్య నేర్చుకునే కొంతమంది ఇది విద్య వచ్చిందా రాదని చెప్పి కొన్ని చెట్ల మీద ప్రయోగాలు చేస్తారు. చెట్టు నిలువున ఎండిపోతుంది. అరే ఈ చెట్టు మొన్నదా బాగానే ఉంది, ఎండిపోతుంది, జీవం పోతుంది. ఏమా ప్రకృతిలోంచి జీవాన్ని తొలగించే హక్కు ఎవరికీ లేదు, ఒక భగవంతుడు తప్ప. కనుక ఈ మారణ ప్రయోగం అనేది నిషిద్ధం. ఇవే చేతబళ్ళు. మా గురువుగారు ఒక్కొక్క దానికి ఇంత అర్థం ఉందా అసలు? ఇవే చేతబళ్ళు. ఈ షట్కర్మలు అనేవి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం మంచి చేయడానికి వాడాలి తప్ప ఎక్కడా కూడా చెడుకు వాడకూడదు. ఈ చెడుకు వాడే ప్రక్రియలనే చేతబళ్ళు అంటారు. గురుగారు చిన్న సందేహం, మనకి సినిమాలలో ఇలా బొమ్మలాగా చేసి చేతులు ఇలా అనేయడం ఇలాంటివి కొన్ని చూపిస్తారు కదా, అది అట్లా ఉంటుందా బయట? దాన్ని పుతలి ప్రయోగం అంటారు. నువ్వు అడిగింది కరెక్టే, దాన్ని పుతలి ప్రయోగం అంటారు. ఒక బొమ్మను చేసి ఓకేనా, దాన్ని ఇవి ఒక ఆవాహన ప్రక్రియను చేసి దానికి మేకులు ముళ్ళు లాంటివి గుచ్చుతారు.
గుచ్చితే ఎవరికైతే ఈ ప్రయోగం చేస్తారో ఆ వ్యక్తి కానరాని బాధలు అల్లాడిపోతుంటాడు. ఏదో గుచ్చుకున్నట్టు ఉంటుంది, ఒకటే బాధ. ఆ బాధ ఎవరికైనా చెబితే నవ్వుతారు, ఎందుకంటే దీనికి గ్యారంటీ లేని బాధ కదా. బాధ ఇంకొకరికని చెప్తే నవ్వుతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చూస్తాడు, ఇవాళ అన్ని రకాల టెస్టులు వచ్చాయి, ఈ టెస్టుల్లో బయటపడదు, నాన్న నీకేం పర్లేదని ఏదో నొప్పులు ట్యాబ్లెట్ ఇచ్చి పంపిస్తాడు. వీడికి నిద్ర పట్టదు. ఏమ్మా అలాంటి ప్రయోగాలు ఉన్నాయి, దాన్ని పొతలి ప్రయోగం అంటారు. మేకులు గుచ్చటం, ముళ్ళు గుచ్చటం, చిత్రహింస. ఒకళ్ళు ఒంటి నిండా ముళ్ళమండ తీసుకొని కొట్టినట్టుగా ఉంటుంది. మొన్న ఒక భక్తుడు వచ్చాడు నా దగ్గరికి, గురుగారు రేగిమండ తీసుకొని కొట్టినట్టే ఉందని, అబ్బో అమ్మో అంటున్నాడు నా ముందు కూర్చొని. ఏమో ఇవన్నీ ఆ ప్రయోగాలు, బొమ్మలు చేసి చేసేవి దిక్కుమాలిన ప్రయోగాలు. ఉన్నారమ్మా దుర్మార్గులు. కాకపోతే చాలామంది సైంటిఫిక్గా ఇవి నమ్మరు కనుక మనం లేవనుకోకూడదు. ఇప్పుడు ఒకటి నాన్న, నేను అదే అడగాలనుకుంటున్నా గురు, అంటే సైన్స్ ఇవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ఒక నొప్పి కలుగుతుందంటే అది బాడీలో జరుగుతున్న ఏదో ప్రాబ్లం అని అనుకోవచ్చు. అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ ద్వారా ఎలా గురుగారు అసలు ఇది? అమ్మ గెలీలియో అనేవాడు టెలిస్కోప్ 16వ శతాబ్దంలో కనుక్కున్నాడు. అంటే ఇప్పటికి 400 సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ నవగ్రహాలను చూశాడు. శ్రీశైల దేవస్థానం ధ్వజస్తంభం వయసు 3000 సంవత్సరాలు. అప్పటి నుంచే నవగ్రహాలు ఉన్నాయి. మనోళ్ళు ఆల్రెడీ నవగ్రహాలను అప్పుడే చూసి ప్రతిష్ఠ చేశారు. సైన్స్ ముందుందా, మనం ముందున్నామా? ఏమో ఎన్ని వేల సంవత్సరాలు ఒక్కొక్క దేవస్థానానికి. మా గ్రామంలో శివాలయం ఉంది 1400 సంవత్సరాలు. 1400 సంవత్సరాలు. ఏమ్మా అక్కడ ఆల్రెడీ నాగ ప్రతిష్టలు జరిగాయి, నవగ్రహ ప్రతిష్టలు జరిగాయి. వీళ్ళు టెలిస్కోప్ కనుక్కొని 400 సంవత్సరాలు. మా గ్రామంలో శివాలయం కట్టి 1400 సంవత్సరాలు. టెలిస్కోప్ ముందా, మనం ముందా? అంటే భవిష్యత్తులో మన ఋషులు అన్ని దర్శించారమ్మా. అనుష్ఠానంతో మంత్రంతో అన్నీ సాధ్యమే. కాకపోతే దానికి ఒక నిర్దిష్ట పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం ముందుకెళ్ళాలి. అలా నిర్దిష్ట పద్ధతిలో కూడా ప్రయోగాలు చేసి మనుషులను హింసించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అవి బాధపడే వాడికే తెలుసు, చెప్పే వాళ్ళకి పైన చూసే వాళ్ళకి ఆ బాధలు తెలియవు. చూసేవాళ్ళకి కొంచెం వెటకారంగా కామెడీగా ఉంటుంది కానీ, అపహాస్యంగా ఉంటుంది కానీ, ఆ బాధలతో చిత్రహింసలు పడేవాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి పెట్టేవాడు ఉంటేనేగా బాధపడేది. అంతే కదా. కనుక నాన్న చేతబడులు ఉన్నాయి. నువ్వు అడిగిన బొమ్మ ప్రయోగాన్ని పొతలి ప్రయోగం అంటారు. ఆ ప్రయోగం పేరు కూడా చెప్తున్నా, పొతలి ప్రయోగం అంటారు. దాంతో మనుషుల్ని చాలా రకాలుగా హింస పెట్టవచ్చు. గురుగారు, అంటే ఇప్పుడు వీటన్నిటి గురించి ఇప్పుడు ఎలా అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సైన్స్ ద్వారా ప్రూవ్ అయిందో, మేబీ భవిష్యత్తులో కూడా దీనికి ఇంకొక పేరుతో మనకి సైన్స్లో ఏమైనా ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్ కానీ అలాంటి సందర్భాలు ఇతర దేశాల్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు నాన్న. అవును, మన దేశంలో చేతబడి అంటారు. ఓకే, దీని గురించి మనం ఎక్కువ ప్రస్తావన చేయకూడదు కానీ, ఓకేనా, చేతబడులు ఉన్నాయి. కాకపోతే చాలా మంది వాళ్ళపైన ఏమీ జరగకపోయినా కూడా జరిగి అని భ్రమపడుతూ భయపడేవాళ్ళు కూడా ఉంటారు. అవును, నిజం ఉన్నది, అబద్ధం ఉన్నది. కనుక ఉందా లేదా అనేది కరెక్ట్గా ముందు నిర్ధారణ చేసుకోవాలి. కనుక మనకు వచ్చిన ప్రతి ఇబ్బంది చేతబడని మాత్రం అనుకోకూడదు. ఇందులో చిన్న చిన్న సందేహాలు గురుగారు. ఒకప్పటి కాలంలో ఇటువంటి ప్రయోగాలు ఎక్కువగా ఉండేవా, లేకపోతే ఈ మధ్య సమాజంలో ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారా? గతంలో గత కాలాల్లో అమ్మ వీటిని ఈ యొక్క విద్య నేర్చుకున్న కూడా ధర్మ సంబంధంగానే ఉపయోగించేవాడు. అప్పుల్లో వైద్యం ఎంత అభివృద్ధి చెందలేదు కనుక ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోయినా నాటు వైద్యం చేసేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా మానసిక ఇబ్బందులు వచ్చినా ఈ రక్షలు లాంటివి కట్టి బాగు చేసేవాళ్ళు. ఇప్పుడు గ్రామాల్లో దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, శక్తులు అని కొన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయుష్ తీరక చనిపోయిన కొన్ని, మనసు చెలించడం అని దెయ్యం పట్టడం, భూతం పట్టడం అంటే ఏమో మనసు చెలించడం. అంటే ఏదో ఒక ఆకారాన్ని చూసో ఏదో నీడను చూసో భయపడితే దాన్ని మనం దెయ్యం పట్టం అంటారు. దాని మనసు వికారం పొందటం. దాన్ని మీరు ఎక్కడికో వెళ్ళి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక రక్షేద కట్టుకుంటారు, లేదా హనుమాన్ గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటారు, అమ్మవారి గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటారు, ఇలాంటి నిమ్మకాయ తెచ్చుకుని పెట్టుకుంటారు, సరిపోతుంది. కానీ శక్తులు వేరు, యక్షిణీలు వేరు. ఈ ప్రయోగం చేసి ఒక మనిషి మీద వదిలితే శక్తి అనేది మనిషిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మనుషులు మానసికంగా కుంగిపోతారు, ఒంటరిగా ఉంటారు. ఈ ప్రయోగాలు చేసిన వాళ్ళకి కొంతమందికి అరికాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు కాళ్ళు పీక్కు వస్తుంటాయి, చురుకు పోట్లు బాగా విపరీతమైన బాధ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తే ఏముండదు ఏమ్మా. అలాంటి వాటినే ఈ శక్తి ప్రయోగం లేదా నువ్వు చెప్పావు కదా ఇందాక బొమ్మని, పొతలే ప్రయోగం అంటారు. వాటిని జాగ్రత్తగా చేయాలి. చేయకపోతే అవి సరిచేసి శాంతి పూజ చేసేవాడికి కూడా ఇబ్బంది.
ఆహా. వాడుక భాషలో చెప్పాలంటే బాగు చేసేవాడు కూడా ఇబ్బంది పడతాడు. మ్మ్. ఏమ్మా ప్రయోగాలు ఉన్నాయి. ఈ శక్తి ప్రయోగం చేసినప్పుడు ఏమవుతుందండి అమ్మా, మనుషులు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది.